హాయ్ అందరికీ. ఈ రాత్రి డిన్నర్ చపాతీ అనమాట చేసుకుందాము. వీళ్ళకి కథ చేసుకుంటే కథ కావాలంట. సక్కుబాయి అని ఒక భక్తురాలు కథ చెప్పుకున్నాం. సక్కుబాయి అత్తింట్లో చాలా కష్టాలు పడుతుంది. పండరి రంగన యొక్క భక్తురాలు అనమాట. ఆవిడ అత్తింట్లో చాలా కష్టాలంటే అన్ని పనులు చెప్తారు. ఒకరోజు అందరు ఇంట్లో వాళ్ళందరూ ఒక ఎన్నో గోధుమలు ఇచ్చి ఇసరమంటారు. తెల్లవాళ్ళు ఇసరమంటారు. ఆవిడ పౌర్ణంగా భజన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ అలా శ్రమ లేకుండా అలా చేస్తాడు. నిద్ర పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, పౌర్ణంగా వచ్చి తెల్లవాళ్ళు అది గోధుమలు పిండిసిరి తెల్లారితోటికి అవన్నీ పూర్తి చేసి వెళ్ళిపోతాను. అప్పుడు తెల్లారి ఆవిడ నిద్రలేసి చూసుకుంటే పిండి ఇసిరేసి ఉంటుంది. అప్పుడు అత్తగారు వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారా, పిండి అదే ఇసిరేసింది, సప్పు ఇసిరేసింది అనుకుంటారు. కానీ ఎవరు ఇసిరారు? పాండురంగుడు వచ్చి ఇసిరే భక్తితో ఉంటే తన భక్తురాలకి కష్టం లేకుండా శ్రమ కలిగించకుండా వాళ్ళు తనే ఉండి రక్షించి వెళ్ళాడు. అది దేవుడు నమ్ముకుంటే ఏంటి, ఆయన సహాయం అలా చేస్తాడు అన్నమాట. ఎప్పుడు కూడా దైవం మీద మనకి విశ్వాసం, ఆయనతో మంచిగా ఉంటే ఆయనకు మన కార్యాలన్నీ మన పనులన్నీ ఆయనే చేస్తాడు. ఇంకో చపాతీ, దీంట్లో పప్పు కూర, ఇదేమో పొద్దున్న వేసాం కదా కొత్తిమీర పచ్చడి. ఇది బాగుందా చపాతీ? అందరూ చేసుకోండి, తినండి, బాగా ఉండండి. చపాతీ ఈరోజు డిన్నర్ పూర్తయింది. చెప్పు, హాయ్ చెప్పు. ఆవిడ మంచి పనిలో ఉంది. చపాతీ ఇండియా మ్యాప్లాగా వచ్చింది. చూడండి, చపాతీ ఇండియాలా ఉంది. ఇండియాలా ఉంటుంది. హాయ్ బాయ్.